బలవన్మరణానికి పాల్పడింది. పిల్లల్ని బాగా చూసుకోండి అంటూ తన సోదరుడికి వాయిస్ మెసేజ్ పంపింది ఝాన్సీ. అయితే పెద్దిరాజు ఎవరైతే ఝాన్సీ భర్త ఉన్నాడో మద్యానికి బానిస అయ్యాడని చెప్పి ఝాన్సీ కుటుంబం ఆరోపిస్తోంది. గత రాత్రి మద్యం సేవించి ఇంట్లో గొడవ పడ్డాడు పెద్దిరాజు. దీంతో భార్య ఆ వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడింది. ఇక్కడ మన ఫోటోలో చూస్తున్నాం. ఈ ముగ్గురు పిల్లలు కూడా ఝాన్సీకి సంబంధించిన పిల్లలే. సో చాలా చూడముచ్చటగా చక్కగా ఉన్నారు. ఆ పిల్లల్ని చాలా చక్కగా చూసుకో అన్న లేదా తమ్ముడు అంటూ సోదరుడికి మెసేజ్ ఆడియో రూపంలో పంపించింది. సో భర్త వేధింపులు తాళలేక మద్యానికి బానిస అయిపోయి పదే పదే కొడుతూ ఉండేవాడు, చిత్రహింసలకు గురి చేస్తూ ఉండేవాడు. సో ఇందుకు నేను అవి తాళలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను, అందుకే బలవన్మరణానికి పాల్పడుతున్నానంటూ ఒక ఆడియోని పంపించింది. ఇంతకీ ఝాన్సీ తన సోదరుడికి పంపించిన ఆడియో మెసేజ్ని ఒకసారి మీరు కూడా వినండి. ఈ బ్యాంకులో బంగారం మీకు ఇచ్చేవచ్చు పృథ్వీ. మేనేజర్ గారికి వాయిస్ మెసేజ్ ఏమి వినిపించక్కర్లేదు, సరేనా? తాళమున కాయంతో పట్టుకెళ్ళి మీకు ఇచ్చే బంగారం. పృథ్వీ, తాడు చెవిలీలు అయ్యి నా హ్యాండ్ బ్యాగ్ లో పెడుతున్నాను, సరేనా? వచ్చినప్పుడు పట్టుకెళ్ళండి. అయ్యి నన్నుడు బ్రతకనప్పుడు ఏయో మాటలంటానే ఉంటాడు. చెయ్యని తప్పులు నిందలు నా మీద ఎత్తనే ఉంటాడు. నేను అనలేని మాటలు అన్నానని సృష్టిస్తున్నాడు. నేను వాగలేని వాళ్ళతోటి ఈ కాలం నేను భరించలేదు, సరేనా? అమ్మని నాన్నే బాగా చూసుకో, నా కొడుకును కూడా చూసుకో, సరేనా? ఉంటాను, జాగ్రత్త. తాళం పట్టుకెళ్ళి బ్యాంకులో బంగారం మీకు ఇచ్చేవచ్చు. రైట్, ఆడియో మెసేజ్లో చాలా ఆవేదన భరితంగా ఆ అమ్మాయి ఝాన్సీ చెప్పుకొచ్చిన మాటలు మనం చూసాం. అనని మాటలు అన్నట్టుగా సృష్టిస్తున్నాడు, వేధింపులకు పాల్పడుతున్నాడు, తట్టుకోలేకపోతున్నాను, నా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో, అమ్మా నాన్నని జాగ్రత్తగా చూసుకో, తాడు చైన్స్ అన్ని కూడా బ్యాగ్లో పెడుతున్నాను, పట్టుకెళ్ళు అని చెప్పి కూడా చెప్పుకొచ్చింది. తన ఆవేదన భరితంగా భర్త చేసినటువంటి ఆగడాలను తట్టుకోలేక మరణిస్తున్నట్టుగా ఆ తమ్ముడికి ఆడియో మెసేజ్ పంపించింది. తమ్ముడు కూడా ఆర్టీవీతో మాట్లాడుకొచ్చారు. ఆ తమ్ముడు ఏం మాట్లాడారో చూద్దాం. నా పేరు శివ. మా అక్క వచ్చేసి మేడ కూడా ఇచ్చాం సంబంధం. అక్కడ గొడవ అవుతుందని మా అమ్మాయిది వచ్చేసి వెంప అది ఇటు కాకుండా గొడవ అవుతుందని సెటిల్మెంట్ చేసి అమ్మాయి 2 నెలలు కొట్టేసేసి వచ్చింది. ఇక్కడ మనం పూలపల్లి సంఘంలో సెటిల్మెంట్ అయింది. పూలపల్లి సెటిల్మెంట్ సంఘం అయితే మన వాళ్ళు అన్నారు, అమ్మాయికి ఏమైనా సరే మాదే పూర్తిక మేము చూసుకుంటాం, ఇక్కడ పైన అద్దెకి పెట్టండి, ఎందుకంటే మాకు సంబంధం ఇప్పుడు వాళ్ళని పంపినా సరే గొడవలు అవుతాయి, ఎల్ని పంపినా గొడవ అవుతాయి, మేము పెద్ద మనుషుల్లో ఉన్నాం కాబట్టి మా దగ్గర పెట్టేయండి అన్నారు. అన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న కూడా ఏమవుతుందంటే పెద్ద మనుషులు ఉన్నారు కదా, సరే వాళ్ళు చూసుకుంటారు కదా అని పెట్టేసాం. పెట్టేసి వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మామగారు వాళ్ళ అత్తగారు అయితే వేధింపులు ఎక్కువ అండి. అమ్మాయిని సపోజ్ ఇలా సరే ముగ్గురు దగ్గరికి వెళ్ళావా ఇలాగైనా మాట్లాడారు. వాళ్ళ అత్తగారు కూడా వేధింపులు ఎక్కువ. అయితే అమ్మాయి వచ్చేసి వాళ్ళ అమ్మగారి దగ్గర ఉండి వచ్చేసింది. మనం నెక్స్ట్ 3 రోజులు 4 రోజులు అవుతుంది, వచ్చేసి ఉంది. అయితే మొగుడు ఏం చేశాడంటే ఏదో పూజలు ఏదో చేసుకున్నారంటే మనోడు రమ్మని అడిగాడు. ఎందుకంటే దేవుని నమ్ముకున్న గుమ్మని రారు కదండి. రానని చెప్పినప్పటికీ వాళ్ళ మామగారు ఏదో వచ్చేసి ఏదో ఉపకారం వేసుకొని మన అమ్మాయి ఇక్కడ ఉంది. అమ్మాయిని ఏం చేశాడో తెలియదు కానీ నిన్ను చంపేస్తానని అన్నాడు. నిన్ను చంపేస్తాను ఎందుకనగా పొద్దున్న కదా 7 సీక్రెట్ అన్నాడు. అదే ఇక్కడ పెద్ద మనిషి ఒక ఆవిడ ఉంది, ఏదో ఎవరో ఎందుకని పేరు చెప్తాను మీకు లాస్ట్. ఆవిడ తిట్టేస్తున్నాడు, ఇలాగ చాలా ఇబ్బందులు పెడుతున్నాడు అంటే ఆవిడ అన్నంటే వచ్చి వద్దులే మాకు ఇవన్నీ అలవాటే కదా, సరే రేపు వద్దునప్పుడు చూద్దాం అంటే. ఇప్పుడు పెద్ద మనుషులు ఒప్పుకున్నప్పుడు ఇక్కడ ఏం జరిగినా సరే గొడవ అమ్మ తల్లిదండ్రులకి ఫస్ట్ చేయాలి. చిన్న గొడవ సరే చేయాలి, ఎందుకంటే ఇక్కడ తల్లిదండ్రులు లేనప్పుడు ఎవరు చేయాలి? తల్లిదండ్రులకే చెయ్యాలి చిన్న గొడవ అని సరే. ఆవిడేం చేసింది, గొడవ సర్దుమడ్డు అవుతుంది కదా అని చూసింది. ఆడు ఎగబడు, ఆడు ముందేసి వచ్చి పిల్లలను ఎలా ఇసుమించి చేసి చెందితాడు అని అందరికీ తెలిసే విషయం. అతని పేరు రాజు, పెద్దరాజు. ఇంటి పేరు గడిపేరు పెద్దరాజు ఏదో ఉన్నాను. టీవీ ఝాన్సీ తమ్ముడు మాట్లాడుతున్న మాటలు ఒకసారి ప్రతినిధి మనోజ్ దగ్గరికి వెళ్తాం. మనోజ్, ఏం జరిగింది పూలిపాలలో? ఆ ఝాన్సీ మరణం గల ప్రధాన కారణం ఏంటి? తమ్ముళ్ళు ఏం చెప్తున్నారు? గతంలో కూడా వివాదం జరిగింది, ఆ వివాదాన్ని సద్దుమణిగించారు,
పెద్ద మనుషుల సమక్షంలోనే ఒక ఇంటి దగ్గర ఉంచారు, మళ్ళీ గొడవ జరుగుతుంది, తమకు చెప్పలేదని రకంగా మాట్లాడుతున్నాడు. అసలు ఏం జరిగింది? ఝాన్సీ మరణం గల ప్రధాన కారణం ఏంటి? పెద్దిరాజు ఏం చెప్తున్నాడు ఇప్పుడు తన భర్త? రైట్ మనోజ్. రైట్, పశ్చిమ గోదావరి జిల్లా పూలిపల్లిలో ఈ దారుణం చోటు చేసుకుంది. భర్త వేధింపులు తట్టుకోలేక భార్య బలోన్మరణానికి పాల్పడింది. అటు తమ్ముడికి ఒక ఆడియో మెసేజ్ని పెట్టింది. నేను తట్టుకోలేకపోతున్నాను, అనని మాటలు అన్నట్టుగా చిత్రీకరించి చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నాడు, ఇబ్బందులు పెడుతూ ఉన్నాడు, నేను తట్టుకోలేకపోతున్నానని చెప్పి ఆ సదరు భార్య తమ్ముడికి మెసేజ్ పెట్టింది ఆడియోలో. అటు పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకో, అమ్మనాన్ని జాగ్రత్తగా చూసుకో, నా బ్యాగ్లో చైన్ ఇతరత్ర తాడు కూడా ఉన్నాయి, అవి జాగ్రత్తగా తీసుకెళ్ళు అని చెప్పి ఆవేదన భరితంగా అక్క ఝాన్సీ తమ్ముడు పృథ్వీకి ఒక మెసేజ్ పెట్టింది. ఇప్పుడు పృథ్వీ మాట్లాడుతున్న మాటల్లో కూడా చూస్తూ ఉంటే పెద్దిరాజు కొన్ని రోజులుగా మద్యానికి మానేశాడు, గతంలో కూడా వివాదం జరిగిందని, ఆ వివాదాన్ని సద్దుమణిగించే ప్రయత్నంలో భాగంగా పెద్ద మనుషుల సమక్షంలో కొన్ని పంచాయతీలు కూడా జరిగాయని, ఆ పంచాయతీలన్నింటి కూడా వారి మాటలు విని మేము పెద్ద మనుషుల సమక్షంలోనే ఇక్కడే ఉండడానికి ఒప్పుకున్నాము, పెద్ద మనుషుల సమీపంగానే వాళ్ళు ఉంటూ ఉన్నారు, మరి చిన్న చిన్నగా గొడవలైనప్పుడు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలి కదా, కానీ ఇవ్వకుండా వాళ్ళంతటా వాళ్ళే ఇంకా గొడవని ఎక్కువగా చేసుకొని తమ అక్క మరణానికి కారణమయ్యారని చెప్పి తమ్ముడు పృథ్వీ చెప్తూ ఉన్నాడు. సో ప్రస్తుతానికి ఝాన్సీ బలవన్మరణానికి పాల్పడడం ఒక్కసారిగా ఆ కుటుంబంలో తీరని విషాదంగా మిగిలింది. ఆ పిల్లలకి తల్లి లేని పిల్లలు అయిపోయారు. చూడడానికి చాలా చక్కగా ముద్దుగా ఉన్నటువంటి ఆ పిల్లలు ముగ్గురు కూడా ఇప్పుడు ఝాన్సీ మరణంతో ఒక్కసారిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఓ తల్లి లేని పిల్లలు అయిపోయారు. మా ప్రతినిధి మనోజ్ సిద్ధంగా ఉన్నారు. మనోజ్, సో ఏం జరిగింది? పూలపల్లిలో జరిగినటువంటి ఘటన పైన ఝాన్సీ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? ఇంతకీ ఝాన్సీ మరణం గల ప్రధాన కారణం ఏంటి? భర్త పెద్దిరాజు రియాక్షన్ ఏంటి? ఈ పాలకొల్లు మండలం పూలపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఏదైతే పెద్దిరాజు ఝాన్సీ వీరిద్దరికి కూడా దాదాపు 13 ఏళ్ల కిందట అయితే వివాహం జరిగింది. అయితే వివాహం జరిగిన తర్వాత కూడా వీరి కుటుంబంలో చిన్న తగాదాలు ఏర్పడడంతో అత్తమామలు ఈ తగాదాలకి ప్రధాన కారణం కావడంతో పెద్దల సమక్షంలో వీరందరూ కూడా చిన్న వివాదం కాస్త ఇది సెటిల్ చేసుకున్న తర్వాత ఆ గ్రామంలో కాకుండా పాలపల్లికి సంబంధించి పూలపల్లిలో వీరు కాపురానికి అయితే వచ్చారు. అనంతరం ఇక్కడ కూడా పరిస్థితి ఈ విధంగా ఉండడంతో భర్త నిత్యం మద్యానికి బానిస కావడంతో ప్రతిరోజు మద్యాన్ని తాగి ఇంటికి రావడం, ఇంట్లో గొడవ పెట్టడంతో ఝాన్సీ కాస్త ఇబ్బందులకు గురైంది. తను ఎవరైతే ఉన్నాడో భర్త పెద్దిరాజు ప్రతిరోజు నన్ను అనుమానిస్తున్నాడు, అనుమానంతో రకరకాల మాటలు మాట్లాడుతున్నాడు, ఇది నేను భరించలేకపోతున్నానంటూ తన తమ్ముడు ఎవరైతే ఉన్నారో పృథ్వీకి ఒక వాయిస్ మెసేజ్ కూడా పెట్టింది. దాంట్లో మనం క్లియర్ గా కూడా విన్నాం. పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లల్ని బాగా చూసుకోండి, నా ఒంటి మీద ఉన్న బంగారం హ్యాండ్ బ్యాగ్ లో పెడుతున్నాను, వచ్చి తీసుకోండి, నేను భరించలేను ఇతగాడి వేధింపులు అంటూ తను ఒక వాయిస్ మెసేజ్ ని కూడా తన తమ్ముడికి షేర్ చేసింది. అయితే దీనికి సంబంధించి వీరికి 2 అమ్మాయిలు కవల పిల్లలు కూడా ఉన్నారు, ఒక బాబు కూడా ఉన్నారు. అయితే ఇటీవలే ఒక కవల పిల్ల అనారోగ్యంతో మృతి చెందింది. ప్రస్తుతం ఒక చిన్న పాప, ఒక బాబు కూడా ఉన్నారు. ప్రధానంగా ఈ గొడవకి గల కారణం పెద్దిరాజు ఎవరైతే ఉన్నారో తాను నిత్యం కూడా మద్యం తాగి ఇంటికి వచ్చి గొడవ పడడంతో పాటుగా ఇంటికి వచ్చిన తర్వాత ఝాన్సీని అనరాని మాటలు అనడంతోనే